బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ రాత్రికి గోపాల్పూర్, పారాదీప్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తూ నిన్న అర్ధరాత్రి 11:30 గంటల్లో తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. అదే తీవ్ర వాయుగుండము ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తూ ఈ రోజు ఉదయం 8:30 గంటలకి అదే తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది. దీని ప్రభావం వల్ల ఇది విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు తూర్పున కళింగపట్నానికి 200 కిలోమీటర్లు, దక్షిణ వైపు పూరికి దక్షిణాన 250 కిలోమీటర్లు, తూర్పు ఈశాన్య దిశ అయినటువంటి విశాఖపట్నానికి 240 కిలోమీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా పారాదీప్ ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకొని ఉన్నది. దూరంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్నది. ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ ఈ రోజు రాత్రి కానీ రేపు తెల్లవారు కానీ ఒరిస్సా అంటే గోపాలపూర్ మరియు పారాదీప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ రాత్రికి గోపాల్పూర్, పారాదీప్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ యామిని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. అది ఈరోజు ఉదయం తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కూడా చెప్పారు. అయితే ఇది ఉత్తర వాయువు దిశగా పయనిస్తుందని, ప్రజెంట్ ఇది నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిస్సా మధ్య అది కేంద్రీకృతమైందని చెప్తున్నారు. ఈ ప్రభావం కారణంగాను ఉత్తరాంధ్రలోను అలాగే ఆంధ్రప్రదేశ్లోను పలు చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు పడతాయన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడాను చెప్పారు. ఈ ప్రభావం కారణంగాను రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. ఉత్తరాంధ్రలో కూడాను భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు అంటే ఈ వాయుగుండం తీరం దాటే వరకు కూడా ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని కూడాను తుఫాను హెచ్చరికల కేంద్రం మత్స్యకారులను హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోని తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ కారణంగా కూడాను
జిల్లాలో ఉన్న ప్రజలు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమయంలోని ఈదురుగాలులు తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కూడాను చెట్లు కొన్ని చోట్ల పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని కూడాను చెప్తున్నారు. విశాఖలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల అయితే చెట్లు నేల కొరిగాయి, కూకటి వేళ్లతో కూడా కూలిపోయాయి. కొన్ని చెట్లు అయితే వాహనాల మీద కూడా పడి చాలా డ్యామేజ్ కూడా చేసింది. మొత్తం మీద చూస్తుంటే ఈరోజు ఈ వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి కానీ లేదంటే రేపు ఉదయం తెల్లవారుజామున కూడా గోపాల్పూర్ అలాగే పారాదీప్కు సమీపంలోని తీరం దాటుతుందని అంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడాను ముఖ్యంగా ఉత్తరాంధ్ర విశాఖ వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. మరొక వైపు ఇలాంటి భారీ వర్షాలు ఎదురుగాలుల ప్రభావం కారణంగాను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో కూడాను ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా తీవ్ర గాలులు వీయడంతో పలు చోట్ల కూడాను విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు పండగ రోజు అయినా కూడా చాలామంది అధికారులు వీటిని రిపేర్లు చేస్తున్నారు. అలాగే రోడ్ల మీద పడిన చెట్లను కూడా తొలగిస్తున్నారు. ఏదేమైనా కూడాను పండగ సందర్భంగా ఇలా భారీగా వర్షం పడడం ఎదురుగాలు రావడం కూడా కొంచెం ప్రజలకు అసౌకర్యంగా మారింది. అయితే ఇది తీరం ఈరోజు అర్ధరాత్రి కానీ లేదా రేపు తెల్లవారుజామున కానీ దాటే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. విశాఖలో ఆగకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలుల దాటికి పలు చోట్ల చెట్లు కూలాయి. కొన్ని చోట్ల చెట్లు పడి కార్లు ధ్వంసమయ్యాయి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఆడి కారుపై ఒక్కసారిగా చెట్టు కూలింది. గురుద్వార్ రోడ్లో కూడా ఓ కారుపై చెట్టు విరిగిపడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రోడ్లపై పడ్డ చెట్లను అధికారులు తొలగిస్తున్నారు.